హిమాలయాల మధ్య ఉన్న కైలాసపర్వతంపై పరమేశ్వరుడు ధ్యానం చేస్తున్నారు. ఆయన పక్కన పార్వతీదేవి కూర్చున్నారు. ప్రభూ, ప్రపంచం ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూంది. ప్రశాంతతను కాపాడడం మన బాధ్యతదేవి. విష్ణువు బ్రహ్మ ఆందోళనతో ప్రవేశిస్తారు. మహాదేవా, ఒక పెద్ద ప్రమాదం సమీపిస్తోంది. దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని మధించారు. కాని అమృతం ముందు భయంకరమైన విషం వెలువడింది. ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. పార్వతి భయంతో ఇప్పుడేం చెయ్యాలి? అందరూ శివుడివైపు చూస్తారు. శివుడు శాంతంగా, ప్రపంచ రక్షణ కోసం నేను ఆ విషాన్ని పానం చేస్తాను. పార్వతి, ప్రభూ, అది ప్రమాదకరం. శివుడు, త్యాగం చేయడమే నిజమైన శక్తి. కథానాయకుడు, అలా శివుడు ఆ విషాన్ని పానం చేశాడు. ఆ విషం కారణంగా శివుని కంఠం నీలంగా మారింది. పార్వతి మెడపట్టుకుని, ఇది మీ శరీరానికి హాని చెయ్యనివ్వను. విష్ణువు, ఈ రోజునుండి మీరు నీలకంఠుడు. బ్రహ్మ, మీరు సృష్టిని రక్షించారు. ప్రపంచం మళ్లీ ప్రశాంతంగా మారింది. శివుడు, శక్తి ఎప్పుడూ మంచికోసమే ఉపయోగించాలి. పార్వతి, దయే గొప్ప బలం. విష్ణువు, సమతుల్యత పునరుద్ధరించబడింది. బ్రహ్మ, సృష్టి కొనసాగుతుంది. త్యాగం మరియు దయ, ఇవే నిజమైన మహత్తు.